త్రయోదశి వ్రతం ఎలా చేయాలి? శని భగవానుని అనుగ్రహం కోసం ఏమి చేయాలి? శనిదేవుడు అంటే చాలా మంది భయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు. అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి, న్యాయం, ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు. గోచారరీత్య శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు. శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామి వారిని నువ్వులతో, నూనెతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు. అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి, ఎలా చేయాలి తెలుసుకుందామా? శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, కోర్టు కేసులు, శత్రువులు, రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని నియమాలు పాటిస్తారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికు వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న భిక్షగాళ్లకు, పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కాని, వస్త్ర, ధన, వస్తు రూపంలో కాని దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు 2 మీటర్ల పొడవు అంటే ఒక లుంగి లాంటిది ఉండాలి. పూజ తర్వాత ఆ వస్త్రాన్ని దానం చేస్తే దానం తీసుకున్నవారు ఉపయోగించుకునేలా ఉండాలి అని అర్థం. దానలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు. కేవలం నిరుపేదలకు, పశు పక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది. ఇది గమనించాలి. త్రయోదశి వ్రతం. శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాశ్యపన గోత్రం. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కోనస్త, పింగళ, కృషాను, సౌరి, బబ్రు, మంద, పిప్పల, రౌద్రాంతక, సూర్యపుత్ర అని పిలవబడుతాడు. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు. ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి సుఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు. దీనికి నిష్ఠా నియమం కావాలి. ఈ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి? ఉదయాననే నువ్వుల నూనెతో ఒళ్లంతా మర్దన చేసుకుని తలస్నానం చేయాలి. ఆ రోజు మద్య, మాంసాలు ముట్టరాదు. వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది. శనిగ్రహ స్థానదోషాల వలన బాధపడేవారు నీలాంజన సమభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది. వీలైనంత వరకు ఏ పని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవచింతనతో ఉండాలి. అందరిలోనూ ప్రతి జీవిలోనూ దేవుణ్ణి చూడగలగాలి. ఎవరితోనూ వాదనలకు దిగరాదు. ఆ రోజు ఆకలితో ఉన్న వారికి, పశు పక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది. ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి నువ్వుల నూనె రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. మూగ జీవులకు ఆహార గ్రాసలను, నీటిని ఏర్పాటు చేయాలి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వుల నూనెతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి. అనాథలకు, అవిటివారికి, పేద వితంతువులకు, పేద వృద్ధులకు ఏదో రూపంగా సహాయపడాలి. జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి. ప్రతిరోజు తల్లిదండ్రుల పాద నమస్కారం చేసుకోవాలి. అత్తమామలను, వంట చేసి వడ్డించిన వారిని, మన మేలు కోరేవారిని, ఉద్యోగం ఇప్పించిన వారిని, ఆపద కాలంలో సహాయంగా నిలచిన వారిని ఎట్టి పరిస్థితులలో నిందించరాదు. ఎట్టి పరిస్థితులలోనూ బాధ్యతలను, భవబంధాలను మరువరాదు. ఈ విధంగా వ్యవహరించగలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడు.